అన్నం అన్నం లంచ్ పెట్టేసారు పుక్కర్లా. మహేష్ బాబుకి పైసలు వేసిన మావాడు. మహేష్ బాబు రెస్పెక్ట్ అయితే మావాడు పైసలు వేస్తే ఏడుస్తారు. ఏడురా ఒకసారి ఏడు మహేష్. గుండంలో అయితే ఫోన్ వేస్తున్నావు, ఒక 5 నిమిషాలు ఉంటుంది అందులో. ఊపిరి బిగపట్టుకొని ఉండండి లోపల. ఊపిరి బిగపట్టుకోండి. కొన్ని మెట్ల కట్టలకే మస్తు అయిపోయింది అప్పుడే. అరే దమ్ము వస్తుంది నిజంగా. అంటే అమ్మో తిరుపతి గాయ్స్, ఇగో ఇలా దమ్ము వచ్చినప్పుడు ఏం చేయాలంటే మధ్యలో లొకేషన్ చూపించాలి. లొకేషన్ ఎట్లుంది చూడ్రి. కానీ మనం నడవాలా, మన లోపల ఉన్న భక్తి తెలుసుకోవాలి ఎంత ఉంది అనేది. రామ్ 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 మొత్తం రాముతో నింపేశారు, సింధూరంతో మొత్తం రాముని నింపేశారు. ఇక్కడ ఇంత పైకి రాశారు చూడు. దర్శనం చేసుకోవచ్చు అందరూ. నిజం చెప్తున్నా, అంకుల్ ఏం పాడుతున్నా అర్థమైతేలే కానీ మంచిగా అనిపిస్తుంది. ఆ తబలకి అంకుల్ వాయిస్ కాలా గజ్జలు కట్టిండు. ఏ దేవుడు ముందర ఉంటే ఆ దేవుడు మొక్కుతున్నాం. మళ్ళీ ఇదేదో గుట్ట ఎక్కిస్తున్నాడు అంకుల్ డెడికేషన్ క్యాన్సర్. అరే బ్యాగ్ చింపేసినాయి రా. ఓ మూగ డక్కని కొట్టేసినాయి అయ్యా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జులై లైఫ్. సరే అయితే యాదగిరిగుట్టకు పోతున్నాం. ఇగో నేసుకపోతున్నాయి. ఇడేమో పని అదేమో చేస్తున్నాడు. అది ఇగ్నోర్ చేయండి. 25 యాదగిరిగుట్ట పోతున్నాం ఇద్దరం కలిసి. ఎంత 8 మంది ప్లాన్ వేస్తే ఇద్దరం పోతున్నాం. అందులో అందరూ ఆగిపోయారు, ఇద్దరం పోతున్నాం. కానీ ఇప్పుడు పోలేదు అది ఇద్దరమే. పన్నెండు పనికి వస్తలేదు. బ్లాగ్ కాదురా, బ్లాగ్ రాది, బ్లాగ్ కాదు. సో గాయస్ ఇప్పుడు ఇద్దరమే పోతున్నాం. ఇంతమంది ఈడు కూడా ఆగిపోయాడు. మరి ఈడు వచ్చిండు. నేను రాడనుకున్నా, ఒక్కడే పోతా అనుకున్నా సోలో ట్రిప్. కానీ వచ్చిండు. ఎందుకు వచ్చినావురా? సో నేనైతే నా పిల్లని తీసుకొని పోతున్నా. ఎక్కడ నా పిల్ల కూర్చుంది, నా పిల్లని తీసుకొని పోతున్నా. ఇప్పుడు కళ్ళు తెలిసి. సో గాయస్, మీకు అందరికైతే ఒకటి చెప్తున్నా, ఈయన కూడా ఇలా సర్ప్రైజ్ ఏంటంటే నా బండిలో ఒక రగ్గు ఉంది, ఇక 2 జతల బట్టలు ఉన్నాయి. ఇంటికి తెలియదు. ఇంటికి చెప్పినా అప్పుడు వస్తాము, పోయి నైట్ లోపు వస్తామని చెప్పినా. కానీ నైట్ వస్తున్నాం, రేపు మార్నింగ్ వస్తున్నాం. మళ్ళా నైట్ యాదగిరిగుట్టలో స్టే చేసి మార్నింగ్ వస్తున్నాం. సో నా ఫుడ్కి స్పాన్సర్ అయితే మొత్తం ఈయననే. ఎట్లుంది నాకు ఫుడ్ పెడుతున్నది. సో గాయస్, నేను అనాథ పిల్లలాగా దత్తా తీసుకోలేదు. చూసుకోవచ్చు, మంచిగా ఉన్నారా అప్పట్లో ఇద్దరు. సో గాయస్, టిఫిన్ చేయడానికి అయితే మా స్పాన్సర్ టిఫిన్ చేపిస్తుంది. ఆకలి అవుతుందంటే ఏంటి మా కాందానికి అంతా ప్రసాదం ఇప్పిస్తున్నాను నేను. లడ్లు ఎవరు తీసుకుంటున్నావు నువ్వు? ఎందుకు లడ్డు దేవుడి కాడికి వచ్చినాం కదా అయితే. సో గాయస్, లడ్డు తీసుకోను. ఇగో ఈడైతే నిజంగా లడ్డు తీసుకుంటున్నా. నాకే అంత లేదు. నిజం చెప్పు. అన్నం అన్నం లంచ్ పెట్టేసారు పుక్కర్లా. గాయస్ ఏదో మంచిగా తినిపిస్తాడు, మంచిగా అనుకున్నా. అంతగానో వాళ్ళ పుక్కర్లు వచ్చేది తినిపిస్తాడు అంటాడు. ఆంటీ వాళ్ళు చెట్లను కాపాడుతారు. ఎండాకాలం వచ్చిందిగా, నీళ్ళు ఆగడానికి చెట్లకి మొత్తం సాఫ్ చేస్తారు. దోశ అయితే ఆర్డర్ ఇచ్చినాం. దోశ తినేసి మెల్లగా బయలుదేరాం. సో మనం అయితే మధ్యాహ్నం మళ్ళీ పెట్టినాం. దోశ చూస్తాం, దోశ టేస్ట్ ఎట్లుంది. మా బాయ్ చూసారు ఎట్లా వచ్చింది. కాదు నువ్వు అది ఎందుకు వేసుకున్నావు చెప్పు నాకు ఓ మాట. అది వేసుకోవడానికి కారణం ఏంది చెప్పు. అది వేసుకోవడానికి కారణం ఏంది? ఇన్సెట్ వామ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో గాయ్స్, ఇది వేసుకున్నా అంటే రీల్ తీద్దామని వేసుకున్నా. ఈడు ఎందుకు వేసుకున్నా నాకు అక్కడ రీల్ కోసం వేసుకున్నా. ఇది అయితే తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా. 4 గుళ్ళులా 2 క్యాన్సిల్ చేసిన 8 మంది కాడ. ఇప్పుడు నేను 4 పెట్టినా కదా. 4 పెట్టిన 4 సపరేట్ ఉన్నాయి కదా. ఇవి అవి నేను ఏమన్నా, నేను ఆ ప్లేస్ మంచిగా ఉన్నాయి అని చెప్పిన. సో గాయ్స్, ఫస్ట్ అయితే చూద్దాం ఏం చట్నీ. ఆ గ్రీన్ కలర్ చట్నీ ఒకసారి చూసుకోవచ్చు. నేను నది పెట్టకండి ఎవరు అంటున్నారు. పుదీనా చట్నీ వైట్ కలర్ బాగుంది. వైట్ బాగుంది, మంచిగా ఉంది. నేను తిన్నాక తినేటప్పుడు మాట్లాడడానికి రాదు నాకు. సూర్యుడు ఈనాడుగా మనకి కొంచెం ముందరకు వచ్చి సూర్యునికి పెడతాం కూడా.
గరం గరం టీ. మహేష్ బాబుకి పైసలు వేసింది మావాడు. మహేష్ బాబు రెస్పెక్ట్ అయితే మావాడు పైసలు వేస్తే. సో గాయస్ చాయ్ తాగేసి ఇక బయలుదేరాం మెల్లగా. తర్వాత బండి స్టార్ట్ చేసినాం కలుసుకున్నాం. ఏం గుడి సారీ నాకు తెలియదు. సో గాయస్ భువనగిరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. నాకు తెలియదు మా మెల్లగా నాన్న టైర్ బాగాలేవు. టెంపుల్ ఒకసారి చూసి ఫస్ట్ టైం వస్తున్నాను నేను గుడికి. నాకు తెలియని అనేది చూపిస్తున్నాను మా సైకో వివేక్. ఒకసారి మా సైకో వివేక్ హాయ్ చెప్పండి. అమ్మవారి టెంపుల్కి అయితే లోపలికి అయితే వచ్చినాం. కాలు కడుకోవడానికి అయితే ఏం లేదు. ఒకసారి పుట్ట ఉందా? సో గాయస్ చూసుకోవచ్చు 4 పుట్ట. ఏడుకు వెళ్ళామా తల్లి. కాలు కడుక్కొని చోటు ఎందుకు మనకి ఇంటికి వచ్చాము. మా సైకో వివేక్ నాకు అన్నీ చూపిస్తున్నాడు. మా అంకుల్ అయితే నన్ను తీసుకొచ్చాడు. మా అంకుల్ నాకు అన్నీ చూపిస్తున్నాడు. అంకుల్ సో మా అంకుల్ అయితే నవ్వుతున్నాడు కదా. అంకుల్ చెప్పండి అంకుల్ ఎట్లుంది? మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. గాయస్ మంచిగా హీరో కట్అవుట్ ఉంది గాయస్. మొక్కినాక మళ్ళీ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అయితే మీకు పర్మిషన్ మీకోసం మీ అందరి కోసం నేను పర్మిషన్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం తీసుకోండి. మనం పోదాం గాయస్. ఇక అయిపోయింది. ఇగో ఏడుస్తురు ఏడురా. ఒకసారి ఏడు మహేష్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యాదగిరి గాయస్ ఇగో ఇదే మన గుండం. ఇప్పుడు ఇందులో పోయి దుంకాలి. ఇప్పుడు మనం అరే ఇందులో ఏమైనా దుంకుతాడరా గాయస్. గుండం అయితే పక్కనట్టు చూద్దాం. సో గాయస్ గుండంలో అయితే ఫోన్ వేస్తున్నాం. 5 నిమిషాలు ఉంటుంది అందులో. ఊపిరి బిగపట్టుకొని ఉండండి లోపల. ఊపిరి బిగపట్టుకోండి. ఎటో పోతున్నాడు నేను. ఏ బాస్ ఎవరికి బాస్? అరే సారీ గాయస్. సారీ రియల్ సారీ. నేను ఫ్రెండ్ అనుకున్నా కానీ ఈడు నేను మన బాస్ ఈడన్నాడు. మీరు కూడా మొక్కండి. నేను బాస్ అంటే నేను ఎవరో అనుకున్నాను. నేను చూడలే ఇలా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఇక్కడ. నేను ఇట్లా మీట్ కావడానికి ఇట్లా పిలుస్తుండేమో అనుకున్నాను. నేను చూడలే ముందర మన బాస్ ఉన్నాడని. సో మీరైతే చూసి మొక్కిద్దాం మన బాస్. గుండంలోకి పోయి స్విమ్మింగ్ చేద్దాం. ఈత ఎవరి కోసం ఫోన్లో మెంగుకుంటాం. ఆన్ చేస్తావా? చేయొచ్చు కదా.
మరి చెయ్యి మరి. ఇప్పుడు మీ అందరిని అయితే నీళ్ళు ఒక సెకండ్ ఉంచబోతున్నా, కొంచెం గట్టిగా ఉండండి. గైస్ మీరు మునగండి. రెడీ 1 2 3 అయితే స్టార్ట్ అనుకో. ఎన్ని మీటర్లు ఉంటాయి మొత్తం? 101. అవుతుంది తెలుసా, ఒకటేసారి ధన్నదాన్ని ఇంటికాడ ఎక్కి కలవటైందిగా 200 మెట్లు ఎక్కకపోతే ఫాస్ట్ ఉంది గాయస్. కొన్ని మెట్లు ఎక్కడాలకే మస్తు అయిపోయింది అప్పుడే. అరే దమ్ము వస్తుంది నిజంగా అంటే. అమ్మో తిరుపతి మెట్లు ఎక్క గాయస్. ఇక అన్ని మెట్లున్నాయి. నాకు ఇప్పుడే దమ్ము వస్తుంది నిజంగా అంటే. అందుకే పొద్దున్న లేచి వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలంటారు. లేచేది 9 గంటలకి. నిజం చెప్తున్నా. అమ్మ లేదు కదా ఇంకా వచ్చి అప్పుడే దూపైంది. లేదు కదా అంటే వద్దంటారు. మనం వికెట్ అవుట్ గైస్ అయితే లేదు నిజం చెప్తున్నా. అమ్మ అమ్మా వెంకటరమణ గోయిందా గోయిందా. గైస్ అందరూ తిరుపతి మీద ఎక్కేటప్పుడు ఆగా ఎక్కుతారు కదా. నేను అనుకున్నా వీడియోలలో చూసి ఎక్కుతారు కావచ్చు అని. ఎన్ని ఎక్కింటా ఆ మధ్యలో మీకు ఎక్కి చూపిస్తా. అమ్మా కాళ్ళు వేస్తలేవురా అమ్మా, నిజంగా కాళ్ళు వేస్తలేవు గైస్ పైకి. అంకుల్ గారు కట్టుకున్నారు. ఆగురా గైస్. ఇగో ఇలా దమ్ము వచ్చినప్పుడు ఏం చేయాలంటే మధ్యలో లొకేషన్ చూపించాలి. లొకేషన్ ఎట్లుంది చూడ్రి. పోదాం ఆగు. మనము ఎప్పుడైనా సరే దమ్ము వచ్చినప్పుడు ఎవరైనా పక్కన ఏం చేయాలంటే ఆపి లొకేషన్ వేరే వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలా. అప్పుడు కవర్ అయిపోతుంది టైం, లేకపోతే చినిగిపోతుంది. వచ్చినట్టున్నాం గాయస్. జై ఓ లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇడు భయం పెడుతుండు గాయస్. ఎన్నిసార్లు వచ్చిండు వీడు ఏం తెలియదా. ఇప్పుడు టీషూ అలో లేదంటే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ దిగాల, మళ్ళీ ఎక్కాలి. ఇప్పుడు ఎందుకంటే నేను మెట్ల పట్టి వస్తాను మొక్కిన దేవునికి. ఇవన్నీ దిగినా మళ్ళీ ఇవన్నీ ఎక్కాలి. అయిపోయింది. వచ్చినాం అనుకుంటా నాకు తెలిసి. దగ్గరికి వచ్చినామంట. గుడి గారు దగ్గర దగ్గర అయితే లేదు నాతో. ఎద్దుకున్నా అది కనుక సాధన అవుతలే. ఈడు ఎట్లున్నాడు ఊతి ఎగిరిపోయేటట్టున్నాడు ఈ అంకుల్ గాడు. ఈడు బాగా ఎక్కిండు దన్న. ఏడుకొండల ఇంకన్నా స్వామి నా ఎంబడి ఉంటాడు. ఇప్పుడు కూడా లక్ష్మీ నరసింహ స్వామి నా ఎంబడి ఉన్నందుకు దూరం వచ్చి ఇవే ఏం చేయాలి. వాడు మళ్ళీ లోపల టీషర్ట్ నాటాడు అంటున్నాడు అన్నాడు. గైస్ బండి ఇంత పైకి వచ్చినాయి మన రావా బండ్లు అంత పైకి వచ్చినాయి వస్తాయి. కానీ మనం నడవాలా, మన లోపల ఉన్న భక్తి తెలుసుకోవాలి ఎంత ఉంది అనేది. సో నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను నాకు తెలుసు, అందుకే ఇంత దమ్ అవుతుంది. ఇది ప్రతిసారి వస్తుంది కాబట్టి పాపం కొంచెం నశించింది. ఇది రామ్ 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 మొత్తం రాముతో నింపేశారు. సింధూరంతో మొత్తం రాముని నింపేశారు. ఈడ చూసినా రామే ఉంది. గొడవలు చూసుకోవచ్చు. ఏడ చూసినా రామ్ 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 రామ్. జై శ్రీరామ్. సో గాయస్ హనుమాన్ దర్శనం చేసుకోండి. అలా చూసుకోవచ్చు. అంతా రామ్, సింధూర్తోటే రామ్. ఇంత పైకి రాసిరు చూడు ఆడవరకి దీని మీదకి ఎక్కి ఏడికి అందుతాడికి రామ్ 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 రాసి పాడేసారు. అక్కడ బొట్లు పెట్టి పాడేసారు. ఇదేంది లోపల డోర్ కొబ్బరికాయలంట. సో నిజం చెప్తున్నా ఒకటి, నిజం ఏం కూడా అడుగురి. మేము ఇద్దరం వేసుకొని వచ్చినాము. ఎటు పోయినా సరే వాళ్ళని ఏదో గ్రంథవాసి కప్ప అన్నట్టు చూస్తారు. మా ఇద్దరిని కొంచెం డిఫరెంట్ చూస్తారు. కళ్యాణ కట్ట కాడికి పోయినాం. అక్కడ టాయిలెట్ వచ్చేదాన్ని లోపలికి పోయినాం. ప్రతి ఒక్కరు ఇట్లా ఎర్రారు. మాకు ఇవి వేసుకొని నడుస్తున్నాం కదా, అందరు ఇట్లా షాక్ అవుతారు.
ఫోన్ ఇచ్చేసి అదేనా చెకింగ్ అడగాల ఫోన్ డిపాజిట్ చేసి ఇట్లకి వెళ్ళి వాడైతే పైకి పోవాలంట. గాయస్ మేము కూడా వాళ్ళ కలిసిపోతాం. ఇప్పుడు రామారామ అనుకుంటే వాళ్ళు ఎమ్మడి వెళ్ళిపోతాం మేము. తీసుకోవచ్చు ఎంత మంచిగా వస్తుంది. మేము నెక్స్ట్ వాళ్ళు అలా కలిసాం. మేము లడ్డు తీసుకోలేదు, ఫోన్లు కింద ఇచ్చిండు. వీనికి ఏదో అన్ని తెలుసు అని దొరికొచ్చిండు, వీనికి ఏం తెలియదు. ఇక్కడ ఏమో ఫోన్లు కింద పెట్టి మళ్ళీ పైకి కింద నడిపించిండు. మళ్ళీ కిందికి ఫోన్ ఇచ్చుకొని పైకి వద్దాం. ఫోన్ నిజం చెప్తున్నా, చిన్న ఆశీర్వాదం, ఒక ఆశీర్వాదం అంత బంగారు ఇచ్చిన బతికిపోతా గాయస్. అంతే చాలు అన్ననంట. చూడండి గాయస్, గాయస్ చెప్పినా కదా ఏదో ఈవెంట్ అవుతుంది ఈరోజు, మొత్తం దానికోసమే సెటప్ వేస్తారు. సో మీరైతే బంగారు ఉన్న ఏమంటారు దాన్ని, గోపురాన్ని అయితే దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి రూపంలో ఈరోజు దర్శనం ఇస్తున్నాడు, చూపిస్తాను. సో గాయస్ ఆంజనేయ స్వామి పైన కూర్చున్నాడు, దర్శనం చేసుకోవచ్చు అందరూ. గాయస్ ఇగో మా అంకుల్ గారు తీసుకొచ్చి ప్రదక్షిణ ఏదో పాట పాడుతున్నాడు, భజన ఇడ కూసైడ్. నిజం చెప్తున్నా, అంకుల్ ఏం పాడుతున్నా అర్థమైతేలే కానీ మంచిగా అనిపిస్తుంది. ఆ తబలకి అంకుల్ వాయిస్ కాలా గజ్జలు కట్టిండు. ఇగో మా అంకుల్ ఇట్లాంటి, మా అంకుల్ ఏం పడవస్తే ఇట్లా ఉంటాయి. ఇట్లా మా అంకుల్ అక్కడ గాయస్ లడ్డు కౌంటర్ కాడికి అయితే వచ్చిన అంకుల్ని పంపించిన లడ్డు తీసుకురాలంటే నేనైతే నిలబడ్డా. అంకుల్ వేడి లడ్డుకి ఇక్కడ నుంచి వచ్చి నించున్నా. 2 parts రావచ్చు, యాదగిరి గుట్ట ఒకటి స్వర్ణగిరి, ఒక యాదగిరి గుట్ట 2 parts రావచ్చు. 2 కలిపి తీసుకున్నాం. అంకుల్ చూడండి, ఫైనల్లీ వి గాట్ ఇట్ లడ్డు. మీ అండ్ మా అంకుల్ సక్సెస్ఫుల్లీ గెట్ ఇట్ లడ్డు తీసుకున్నాం. ఫస్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఏమైనా ఛార్జింగ్ పెట్టుకునే పాయింట్ ఉంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఫోన్ అయితే డెడ్ అవుతుంది, కిందికి వెళ్ళాలి. గైస్ మళ్ళీ ఇప్పుడు మెట్లో దిగాల. స్టెప్స్ ఎన్ని కౌంట్ చేస్తా గైస్, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి టోటల్ గా మొత్తం కౌంట్ చేసి. ఇంతకుముందు ఎక్కువ వచ్చిన అర్థం కాలేదు. ఏ పాయింట్ నుంచి ఇవే ఇప్పుడు దిగేవి, మనం ఇంతకుముందు ఎక్కినాయి కదా. సో గైస్ నాకు తెలిసి ఆల్రెడీ 50-60 మాక్సిమం కంప్లీట్. ఎన్నో తిరుగుతాం, మీ పైసలు డొనేట్ చేస్తే నేను మా అంకుల్ ఎన్నో టెంపుల్ తిరుగుతాం. ఈ ప్యాకెట్లు కూడా జారిపోతున్నాయి, మొత్తం ఆయిల్ ఉన్నాయి, కవర్ జారిపోతుంది. ఇప్పుడు ముందర ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కాడికి పోయి దర్శనం చేసుకున్నాక మళ్ళీ మీట్ అయిదాం, ఆ టెంపుల్ దగ్గర మీట్ అయిదాం. సో బాయ్, మొత్తం కౌంట్ చేయలేకపోతున్నా, కాలు కాలుతున్నాయి అని చెప్తున్నా. లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమంత లేదు, నార్మల్ ఓకే, అందరితో పాటు కలిసి వెళ్ళిపోయినాం. మెట్ల ఎక్కిన దమ్ము వచ్చింది. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ ఇచ్చినాము, ఆ లడ్డు విన్నదా ఏందది నెయ్యి వాసన లడ్డుది మొత్తం నెత్తిని ఉండిపోయింది. అది జస్ట్ అది కొంచెం నిడిచిందో లేదో గంధం మొత్తం నిజం చెప్తున్నా. లోపలైతే మెంటల్ ఉంది. ఫస్ట్ ఏ దేవుని దర్శనం చేసుకోవాలో కూడా తెలియదు నాకు, మా ఇంకొకరికి. ఏ దేవుడు ముందరంటే ఆ దేవుడిని మొక్కుతున్నాం. మళ్ళీ ఫుడ్ ఎక్కిస్తున్నాడు, చూపిస్తుందండి. పాదాలా? సో ఇదైతే పాదాలంట, నాకు తెలియదు. మా అంకుల్ ఏడా తిప్తాడో తిరుగుతున్నా నేను. మా అంకుల్ చూడరే, నాకు ఇప్పటికే మెట్లెక్కడానికి అవుతలేదంటే మా అంకుల్ మళ్ళీ నన్ను మెట్లెక్కిస్తున్నాడు. మా అమ్మ అంకుల్కి డెడికేషన్, అంకుల్ డెడికేషన్ క్యాన్సర్. అంకుల్ కాళ్ళు మొత్తం మగిలిపోయినాయి, అయినా నడుస్తున్నాడు. అయినా అంకుల్ నడుస్తున్నాడు, మాకేం నడవనికినే బరుగైంది పైకి. అమ్మ జై శ్రీరామా. మనం అయితే దగ్గరికి వచ్చినాం. అంకుల్ ఎంత మంచిగా ఉన్నాడు, నాతో ఎంత అయిపోయింది. అంకుల్ పని గట్టిగా ఉంది, నా పని అయిపోయింది. అంకుల్ అన్నా అంకుల్ స్టార్ట్ ఉన్నాడు బాబు. సో గాయస్ నా ఫేస్ అనిపిస్తుందా? ఫేస్ చూసుకోండి. మా ఫ్రెండ్స్ రాలేదు అనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ అందరు ఇన్నే కలిసిరు మాకి. ఇదిగో అరే బ్యాగ్ చింపేసినాయి రా, బ్యాగ్ చింపేసినాయి ఎవరు. ఓ మూగ డక్కని కొట్టేసినాయి. అయ్యా గాయస్, ఈ కోతులకు బెదిరుకొని ఆడు వస్తలేడు గాయస్, కోతులకు బెదిరుకొని వస్తలేడు ఆడు.